హాయ్ గాయ్స్, ఇవాళ నేను రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇది రంజాన్కి షీర్ కుర్మా అన్నది వాళ్ళు కంపల్సరీ చేసుకుంటారనమాట. నేను చెప్పినట్లు మీరు ఫాలో అయ్యారంటే ఇది సేమ్ షీర్ కుర్మా ముస్లిమ్స్ ఏ విధంగా చేస్తారో సేమ్ అదే టేస్ట్లో అయితే వస్తుంది. దానికోసం ఫస్ట్ నేను బాదం, కాజు, పిస్తా ఇవన్నిటిని కూడా 6 hours అయితే నానబెట్టుకోవాలన్నమాట. వాష్ చేసుకుని వీటిని నానబెట్టుకుందాం. చూడండి, కడిగేసుకున్నాను, వాటర్ పోసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి 6 hours అయితే నానబెట్టుకుందాం. 6 hours నానిపోయినాయి. తర్వాత వాటర్ అనేది తీసేసుకున్నట్ల వీటిని బాదం, పిస్తాని రెండింటిని కూడా పైన స్కిన్ రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసేసుకున్నాను. ఇవేమో పిస్తా, కాజు అండ్ బాదం అనమాట. మనం కంపల్సరీ షీర్ కుర్మాలో నానబెట్టిన తర్వాత ఇలా పీల్ చేసి కట్ చేసేస్తేనే షీర్ కుర్మా అన్నది టేస్ట్ బాగుంటుంది అనమాట. డైరెక్ట్ పీసెస్ కట్ చేసి మన గీలో ఫ్రై చేసేసినా కూడా ఈ టేస్ట్ అయితే రాదనమాట. పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే కనుక కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అంటే అన్నీ అక్కర్లేదు, కాజు, బాదం, పిస్తా ఈ మూడు మటుకు ఒక 6 hours అయితే నానబెట్టి పీల్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోమన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షీర్ కుర్మా చేసుకోవడానికి బాండీ అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించేసుకున్నాం. దీనికి నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. నేను ఫస్ట్ ఒక 2 spoons గీ అయితే వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. గీ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు, కాజు అండ్ పిస్తా, ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువే పడతాయి అన్నమాట. వేసుకుని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి ఈ షీర్ కుర్మాకి అతి ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్లో ఒకటి అనమాట. దీన్ని సారపప్పు అంటారు, కొన్ని సైడ్స్ చిరంజీవి పప్పు అని కూడా అంటారు అనమాట. వీటిని అయితే నానబెట్టక్కర్లేదు, డైరెక్ట్ వేసి మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ బాదం వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కూడా అందులో యాడ్ చేసుకుందాం. ఇవి కూడా వేసుకుని షీర్ కుర్మాలో ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పప్పులు అయితే అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు పర్ఫెక్ట్ అదే టేస్ట్గా రావాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో వేయాలో చెప్పిన ఇవన్నీ కనుక మీరు ఫాలో అయ్యారంటే షీర్ కుర్మా అన్నది పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్గా వస్తుంది. అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి, ఇంకా తీసేసుకోవచ్చు అనుకున్నప్పుడు అందులో కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ అన్నవి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ తీసుకొని అదే మూకుని మళ్ళీ పెట్టేసుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఒక 2 spoons గీ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. షీర్ కుర్మాలోకి ఈ సేమియానే యూజ్ చేయాలన్నమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి చార్మినార్ అటు సైడ్ ఇవి బాగా దొరుకుతాయి అనమాట. ఇలా రౌండ్గా చుట్టేసి అమ్ముతారు. మనకి ఎప్పుడైనా కూడా దొరుకుతాయి అనమాట. ఇది ఒక 1 year వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట తెచ్చుకొని. మామూలుగా మనం బాంబీనో సేమియా ఆటలతో తయారు చేసుకుంటే ఈ టేస్ట్ ఈ విధంగా అయితే రాదనమాట. కంపల్సరీ షీర్ కుర్మా అంటే కనుక ఈ సేమియానే యూజ్ చేయాలన్నమాట. ఇవి దగ్గర మనం కొని తెచ్చుకుంటే ఒక 1 year వరకు మనం దీన్ని స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ కూడా అక్కర్లేదు, కొంచెమేను. నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే కనుక చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా అనుకుంటేనే క్రష్ అయిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు గీ కూడా హీట్ ఎక్కిపోయింది, అందులో వేసి ఫ్రై చేసేసుకుందాం. నేను 1/2 liter మిల్క్ అయితే చేస్తున్నాను కాబట్టి నేను ఇంత సేమియా అయితే వేసుకున్నాను. ఒకవేళ లీటర్ మిల్క్ అయితే కనుక సేమ్ దీనికి డబల్ వేసుకోవచ్చు. ఏంటి అంటే దీనికి కంపల్సరీ చిక్కడి పాలే యూజ్ చేయాలి, క్రీమ్ మిల్క్. వాటర్ అవి పోస్తే అంత షీర్ కుర్మా అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అసలు వాటర్ అన్నది యాడ్ చేయకూడదు, చిక్కటి క్రీమ్ మిల్కే వీటికి యూజ్ చేయాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సేమియా అన్నది ఫ్రై అయిపోయింది. ఇందులో మనం మిల్క్ అన్నది యాడ్ చేసుకుందాం. నేను కాసి చల్లార్చిన మిల్క్ అనమాట. ఇవి 1/2 liter అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఉడకబెట్టేసుకుందాం.
ఈ విధంగా అయితే కనుక మరగాలన్నమాట. ఎంత మరిగితే అంత బాగుంటుంది షీర్ కుర్మా అన్నది. మనం చిక్కడి పాలే పోసాము, అయినా కూడా కొంచెం మరగాలన్నమాట. ఇది సేమియా తొందరగానే ఉడికిపోతుంది, చాలా సన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం మరగనిద్దాం. ఒక 15 to 20 minutes మరిగితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మరుగుతున్నాయి కదా. మరిగినప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అందులో ఒక హాఫ్ వేసుకొని ఒక హాఫ్ అలా పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇందులో కొంచెం సాఫ్రాన్ కూడా, కొంచెం మిల్క్లో ఒక 4 సాఫ్రాన్ పరుగులు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని మనం నానబెట్టుకోవాలన్నమాట. అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అంటే ఇది ఫ్లేవర్ కోసం అని చెప్పి వేస్తున్నాను, మీ ఇష్టము. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చిక్కపడాలన్నమాట. ఈ విధంగా చిక్కపడిన తర్వాత నేను 1/2 లీటర్ మిల్క్ను 3/4 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, పలచగా అయిపోతుంది. ఆ 3/4 కప్పుతోనే 1 కప్పు మిల్క్ మేడ్ అనమాట. ఈ మిల్క్ మేడ్ వేస్తేనే చాలా బాగుంటుంది. మొత్తం షుగర్ కన్నా మిల్క్ మేడ్ 1 కప్పు షుగర్ వేసుకొని మిగతాది కనుక మనం మిల్క్ మేడ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్క్ మేడ్ కూడా వేసిన తర్వాత ఇంకొక 10 to 15 minutes దీన్ని మరగనిద్దాము. అప్పుడు పర్ఫెక్ట్గా షీర్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం. చూడండి, చూడడానికి అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. దీన్ని హాట్గాను సర్వ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మరిగిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి చూపిస్తాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 days వరకు అయితే మనం యూస్ చేసుకోవచ్చు. షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది కదా, కొంచెం చల్లారింది. నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసాను. పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ అయితే చేస్తాను అనమాట. డ్రై ఫ్రూట్స్ ఎంత ఉంటే అంత బాగుంటుంది షీర్ కుర్మా. తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.